వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్ని. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మన తలపతి గారి వన్ లాస్ట్ టైం సినిమా అయిన జననాయకుడు ఏదైతే ఉందో ఈ రోజు రిలీజ్ అవ్వడం జరిగింది. మరి సినిమా విషయానికి వచ్చేస్తే బ్లాక్ బస్టర్ టాక్ అన్ని దగ్గరలో కూడా, ఇంకా తమిళనాడులో అయితే పండగ వాతావరణం అయితే వచ్చేసింది. మరి సినిమా మన తెలుగు ప్రేక్షకులకి ఎలా అనిపించింది ఏంటి అనే విషయాలు అయితే నా మాటలు కాకుండా డైరెక్ట్గా వాళ్ళ మాటలను కనుక్కుందాం. నాతో పాటు వచ్చేయండి. స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్, ఒక రోబో, ఒక పబ్జీ, ఒక జననాయకన్ క్లైమాక్స్. అసలు తోపు అంటే తోపు ఎగ్జిక్యూట్ చేశారు. సేమ్ థియేటరు, సేమ్ రో, సేమ్ సీట్. నేను భగవంత్ కేసరి చూశాను ఒక 2 years బ్యాక్. సేమ్ సీట్లో కూర్చొని జననాయకన్ ఎక్స్పీరియన్స్ చేశాను. కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. లాస్ట్ మూవీ స్క్రిప్ట్ కానీ అన్నీ బాగా సెలెక్ట్ చేసుకున్నాడు విజయ్ తలపతి. సూపర్ సూపర్, నో వర్డ్స్. రెండిట్లీ కంపేర్ చేయలేము, టూ ఎర్లీ. సో అంతా బాగుంది. మూవీ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి లాస్ట్ తలపతి మూవీ. బీజిఎం చాలా బాగా. డైలాగ్స్ తమిళ్ మూవీ అన్నట్టు లేదు. కొన్ని డైలాగ్స్ ఉంటాయి, పోతురాజుకు పోలేరమ్మ దూరింది అన్నట్టు. అంటే ఆ డైలాగ్స్ అన్నీ విన్నప్పుడు తెలుగు అని ఏమీ అనిపించలేదు. తెలుగు సినిమాలు అనిపించింది. డబ్బింగ్ కూడా అంత ప్రాబ్లం ఏమి అనిపించలేదు. సో అంతా చాలా క్యాజువల్గా అనిపించింది. తెలుగు సినిమాలానే అనిపించింది. ఓవరాల్ 5కి 4 ఇస్తాను. చాలా బాగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. కొంచెం ఎలా ఉంది? ఓన్లీ ఫర్ తలపతి. ఎలా ఉంది? బాగుంది బ్రో. తలపతిని లాస్ట్ టైం చూడడం ఎలా అనిపించింది? బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. బ్రో ఎలా అనిపించింది మూవీ? సినిమా బాగుందన్న. ఓన్లీ తలపతి 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 తలపతి. ఎలా అనిపించింది బ్రో మూవీ? బాగుంది బ్రో. మూవీ ఎలా అనిపించింది బ్రో? మూవీ ఎలా ఉంది? ఎలా అనిపించింది బ్రో? బ్రో తలపతి లాస్ట్ టైం చూడడం ఎలా అనిపించింది అన్న? ఫుల్ సూపర్ హిట్ మూవీ అన్న. ఒక్క మూవీ 100% బ్లాక్ బస్టర్ హిట్. అంటే అంతే. ఉందన్నారు కదా, భగవత్ కేసు 50% రీమేక్ అన్నాడు. 50% రీమేకే, కానీ సెకండ్ హాఫ్ సూపర్ హిట్ అయితే చూడండి. 100% బంపర్ హిట్ మూవీ. లాస్ట్ మూవీ విజయ్ తలపతికి ఫుల్ సూపర్ హిట్ మూవీ. అంతే, ఫిక్స్. అది తలపతి విజయ్ తలపతి అన్న తీశాడు, కొట్టాడు, వచ్చాడు, అమ్మ సొక్కగా నరికాడు. సీఎం పౌరుషం ఇట్లా అమ్మాయి. తెలంగాణ గుట్ట సీఎం వస్తున్నాడు ఈసారి. తెలంగాణ సీఎం పవన్ కళ్యాణ్. ఫ్రాక్చర్ అయింది. సినిమా బాగుందన్న. సినిమా బాగుంది. భగవత్ కేసరి డబ్బింగ్ అన్న. భగవత్ మించేలా తీశారు. ప్రొడ్యూసర్ బాగానే ఉంది. బాగానే తీశారు సినిమా. ఎందుకంటే ఎన్ని కోట్లు పెట్టారు సినిమా బాగానే ఉంది. సినిమా సెంట్గా తీశారు. తలపతి యాక్షన్ ఎత్తిపోయింది. పోలీస్ క్యారెక్టర్ ఎత్తిపోయింది. అన్ని ఎత్తిపోయింది. మొత్తం సినిమా సూపర్ సూపర్. విజయ్ తలపతి. నేను లోకల్ ఇదే బట్ విజయ్ అన్నది సూపర్ మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. చూడొచ్చు. భగవత్ కేసరి ఇది, బట్ మిరాకల్ గా అంటే దానంతా కాకుండా సూపర్. భగవాన్ కేసరి కన్నా అయితే సినిమా సూపర్. రిఫరెన్స్ చూడండి బ్రో. మీకు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఆన్లైన్లో. రిఫరెన్సెస్ మొత్తం వేరే లెవెల్ యూజ్ చేస్తాడు బ్రో. డైరెక్టర్ ఇచ్చినది మాత్రం కేక. ఏం మాట్లాడకూడదు. అతని గురించి వచ్చి చూపిస్తాడు బొమ్మ. ఏ లెవెల్ ఉంటుందంటే ఆ లెవెల్ ఉంటుంది. ఒకటే మాట, తలపతి వన్ లాస్ట్ చింపేయడు. అది అంటే విజయ్ గారి పర్ఫార్మెన్స్. మ్యూజిక్ ఎట్లా? మ్యూజిక్ మార్పులు చేర్పులు చేశారు ఆ కథలో. సెకండ్ హాఫ్ మొత్తం మార్పు. సెకండ్ హాఫ్ మొత్తం ఒరిజినల్ కన్నా బాగుందా? ఒరిజినల్ కంటే బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మ్యూజిక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు తెలుగు సినిమాకి తమిళ సినిమాకి అసలు పోలికే లేదు. అసలు ఆ సినిమా చూసినా సరే ఈ సినిమా ఇంకో 2-3 సార్లు చూడొచ్చు. దానికి దీనికి సంబంధం లేదు. చాలా బాగుంది. అంటే లాస్ట్లో కానీ క్లైమాక్స్ కానీ ఆయన ఇచ్చే ట్విస్ట్లు కానీ కొత్త సీన్లు యాడ్ చేయడం కానీ చాలా మంచిగా అనిపించింది. సూపర్ ఉంది, చూడొచ్చు. లాస్ట్ 1 డైలాగ్ బ్రో. నువ్వు వీరే తలపతి.
రిఫరెన్స్ బ్రో ఉంటుంది స్టాలిన్కి. ఇలా అంటాడు బ్రో, దాని అమ్మ విజిల్ అంతే, ఏం మాట్లాడకూడదు. ఇంకా చూసి అట్లా అట్రాక్ట్ అయిపోతుంది సినిమాకి, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ బ్రో. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక చిన్న సజెషన్, ప్రతి ఒక్క ఆంధ్ర తెలంగాణ పొలిటీషియన్స్ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. నెక్స్ట్ 10 years లో విజయ్ పిఎం అవ్వకపోతే నా ఫేస్ రికార్డ్ చేసుకోండి, ఖచ్చితంగా విజయ్ పిఎం అవుతాడు. నెక్స్ట్ 10 years పెట్టుకో. కంటెంట్ ఉన్న మూవీ బాగుంది. ఇది ఒక 500 కోట్లు పక్కా వసూలు వస్తుంది. కంటెంట్ ఉంది ఈ సినిమా, 500 కోట్లు పక్కా వస్తుంది. ఎందుకంటే ఇందులో ఏ సీన్ కూడా బోర్ అనిపించదు. ప్రతి సినిమా కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక 3D మూవీ చూసినంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రతి సీన్ కూడా ఒక అల్టిమేట్ ఉంటుంది. కల్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎలా అనిపించింది బ్రో? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమా తమిళ పీపుల్కి ఇప్పుడు ఫుల్ సాంబార్ మీల్స్, మన తెలుగు వాళ్ళకి అయితే ఫుల్ దమ్ బిర్యానీ. ఇందులో ఈ సినిమాలో అయితే భగవత్ కేసరి ఉంది, ప్రతి సీను రిమిక్ ఉంది. కానీ వినోద్ గారి డైరెక్షన్లో 50% అయితే ఆయన రూపొందించింది, మిగతా 50% కూడా కంప్లీట్ భగవత్ కేసరి. అబద్ధాలు చెప్పకూడదు, ఉన్నది చెప్పాలి. సినిమా అయితే బాగుంది. ఇందులో బాబీ డియోల్ గారు కూడా బాగా యాక్ట్ చేశారు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే విజయ్ దళపతి గారి సీన్ అయితే యాక్షన్ అయితే చేశాడు. ప్లస్ ఇందులో లాస్ట్ డ్రోన్ ఫైటింగ్ ఉంటుంది, అదైతే ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ. అదైతే ఫైనల్గా ఈ మూవీ ఫస్ట్ వారం ఖచ్చితంగా, ఎందుకంటే వరల్డ్ వైడ్ 8,000 స్క్రీన్లో లాంచ్ అయిన మూవీ ఇది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 500 కోట్లు పక్కా కొడతారు ఫస్ట్ వారం కలెక్షన్. ఈ సినిమా టాప్ అంతే, ఇంకా మాటలు లేవు. పూజా హెగ్డే యాక్టర్ కూడా బాగుంది. విజయ్ పక్కన కూతురు కింద యాక్ట్ చేసిన ఆవిడ కూడా బాగా యాక్ట్ చేసింది. మెయిన్గా ఇంకోటి ప్రొడ్యూసర్ వెంకట్ గారికి అయితే కలెక్షన్ అయితే బాగా వస్తుంది. వినోద్ గారు అంటే ఎవరో తెలియదు మనకి, కానీ ఆ డైరెక్షన్ బాగా చేశాడు. 50% ఏదైతే అనిల్ రావుపూడి గారు చెప్పారో ఈ సినిమాలో భగవత్ కేసరి ఉందని, 50% ఉంది. 50% వినోద్ గారిది. ఎందుకంటే 50% మనం చూసాం కాబట్టి 50% ఇంకా అయింది. తమిళలో కొత్త సినిమా మనకు బాతే, కానీ సినిమా అయితే వేరే లెవెల్ అంతే. పొలిటికల్ ఎలిమెంట్ అలా అనిపించింది. అదే చెప్పా, ఇందులో సీన్ ఉంటుంది, రిలీజియన్స్ గురించి ఉంటుంది. ఇప్పుడు ఒక హిందూ దేవాలయం కూల్చడానికి వెళ్తుంటే ముస్లిం ఆయన వచ్చి కాపాడతాడు. క్రిస్టియన్ మసీదుని పడగొట్టడం గుడికి వెళ్తే హిందూ ఆవిడ వచ్చి కాపాడతాడు. ఇప్పుడు మసీదుని కూలగొట్టడం కూడా వెళ్తే క్రిస్టియన్ ఆయన వచ్చి కాపాడతాడు. ఇందులో అన్ని రిలీజియన్స్ సమానంగా ఉండాలని చూపించాడు విజయ్. అది ఎక్స్పీరియన్స్ కావాలంటే సినిమా ఎక్సలెంట్. జై విజయ్ అన్నాకే జై తలపతి విజయ్, అవర్ న్యూ సీఎం. లాస్ట్ టైం థియేటర్కి వచ్చి మాత్రం ఎంజాయ్ చేయొచ్చు అన్న. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయినా, ఆయన డాన్స్ అయినా, ఏదైతే ఒక 90 seconds బిట్ ఒకటి ఉంటుంది, అది చాలు మనం పెట్టిన డబ్బులు మొత్తం న్యాయం చేసి అనిపించింది. మళ్ళీ అలాంటి డాన్స్ అయినా, అలాంటి విజువల్స్ అయినా మళ్ళీ మనం చూడలేం కాబట్టి స్క్రీన్ మీదకి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే, వాళ్ళు ఏదైతే తీసుకున్నారో భగవంత్ కేసరి రీమేక్ అని చెప్పి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. దాని వరకు ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం బాగున్నా సరే, ఎందుకో సెకండ్ హాఫ్ వాళ్ళ సాంబార్తో నింపేశారు. అసలు సెకండ్ హాఫ్ అసలు భగవంత్ కేసరి ఏదైతే సోల్ ఉంటుందో, క్లైమాక్స్ సోల్ ఉంటుందో, దాన్ని కంప్లీట్గా డ్యామేజ్ చేశారన్న. ఎందుకంటే వాళ్ళు ఏదో తీసుకొని కిచిడి చేశారు లాస్ట్ 30 minutes, అన్బేరబుల్ అనిపించింది. బట్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయినా, ప్రీవియస్ మూవీస్లో ఆయన ఏదైతే ఒక ఎలివేషన్ సీన్స్ ఉంటాయో వాటన్నిటికి మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. కలెక్షన్ ఎంత కలెక్ట్ చేస్తుంది, లేదంటే రేటింగ్ ఎంత, మూవీ ఎలా ఉందని పక్కన పెడితే మాత్రం ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎంజాయ్ చేయడానికి రండి. మళ్ళీ అలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ మళ్ళీ మనం చూడలేం. ఈవెన్ మీరు వేరే ఫ్యాన్స్ అయినా సరే ఆయన స్క్రీన్లో కనిపిస్తే మీకు 2 కళ్ళు కూడా సరిపోవు, ఆ లెవెల్లో ఉంది. బట్ ఓవరాల్ మూవీ విషయంగా మాత్రం మీకు తెలుగు సినిమా ఎంత గొప్పది అని చెప్పుకోవాలనుకోండి ఈ సినిమా చూడండి. ఎందుకంటే ఒక మంచి సినిమా హిస్టరీ చేసామని తెలుస్తుంది సెకండ్ హాఫ్ వరకు. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వరకు బాగున్నా సరే, ఎందుకో ఆడియన్స్ మాత్రం సెకండ్ ఆ థాట్ ఎవరికి వచ్చింది మాత్రం దండేసి దండం పెట్టచ్చు. అంత రాడుగా తీసుకోండి. అంటే తీసుకొచ్చు అన్న, ఒక మంచిగా తీసుకుని బాగుంటుంది అనిపించింది. ఒక కిచిడి గ్రాఫిక్స్ లో యాడ్ చేసి దాన్ని ఎందుకు నాశనం అనిపించింది. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.